నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డిపై మాజీ మేయర్ రూప్ కుమార్ సంచలన కామెంట్స్. మంత్రి అవినీతిని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్. కాజీపేటలో ఇంటర్ బాలిక హత్య కేసులో మరో ట్విస్ట్. మీడియా ముందుకొచ్చిన నిందితుడి తల్లి తన కొడుకు అమాయకుడంటూ వ్యాఖ్య. అమరావతిపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు. ఎప్పటికీ అమరావతి ఆంధ్రుల రాజధానిగా ఉండదనే ఎద్దేవా. టీటీడీలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం. నిందితుణ్ణి అరెస్టు చేసిన నెల్లూరు పోలీసులు. 25.20 లక్షలు స్వాధీనం. నెల్లూరు నగర సుందరీకరణపై వైసీపీ నేతలు చేస్తున్న అడ్డగోలు విమర్శలకు మాజీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి నారాయణపై పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేసిన 60 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పర్వతరెడ్డికి తనదైన శైలిలో సవాల్ విసిరారు రూప్ కుమార్. నారాయణ సార్ దౌర్జన్యాలు చేస్తాడా? ఏదో రూప్ కుమార్ దౌర్జన్యాలు చేశాడు, ఇంకొక ఆయన దౌర్జన్యాలు చేశాడు, ఏదో నమ్ముతారు జనాలు. నారాయణ సార్ దౌర్జన్యాలు చేస్తారా? నేను చెప్తా ఉన్నా, ఎవరో టెండర్ వేసుకున్నారు బంగారం. ఇది ఆన్లైన్ టెండర్, ఓపెన్ టెండర్. ఇది ఎవడైనా వేసుకోవచ్చు, ఎవరైనా ఏం టెండర్, ఎవరైనా. నేను చెప్తున్నాను కదా. లేదు ఏదైనా కాంట్రాక్టర్ని తీసుకొచ్చి మీరు ఈ కాంట్రాక్టర్ని నారాయణ సార్ బెదిరించాడు, లేదా ఎన్టీ మోళ్ళు బెదిరించారు, మీరు చెప్పించండి, మీరు చెప్పించండి. నేను చెప్తా ఉన్నా ఓపెన్గా. ఆయన చెప్పాడు 12,000 రూపాయల లెక్కన చెట్టు అని. నేను నా రాజకీయాలను పూర్తిగా తప్పుకుంటా. రేపు ఉదయాన్నే నా రిజిగ్నేషన్ లెటర్ ఇస్తా. అడగండి ఆయన ఇప్పుడే. లేదు ఆయన చెప్పి 2,000 కదా, 2,200 లెక్కన ఇప్పించేస్తా, తీసుకుంటాడు అని చెప్పండి. ఇంకేం కావాలి చెప్తే. పక్కన ఒక బొట్ట బొమ్మలో ఒక ట్రీ గార్డ్ పెట్టాడు. ఇది 300 లెక్కన చేయించాను, ఇంకా ఎక్కువ బల్క్ క్వాంటిటీ ఇంకా అని. ఇందాకే చెప్పా, ట్రీ గార్డ్ 1 కిలో ఇనుముతో చేయొచ్చు, ట్రీ గార్డ్ 5 కిలోల ఇనుముతో చేయొచ్చు, ట్రీ గార్డ్ 10 కిలోల ఇనుముతో చేయొచ్చు. నారాయణ సార్ గారు ఏ పని చేయించినా క్వాలిటీలో ఎక్కడ రాజీ పడరు. గతంలో మేము చాలా చెట్లు వేసామని చెప్పాడు పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు. 2019-24 మధ్య కాలంలో 5 సంవత్సరాల కాలం పాటు నగర కార్పొరేషన్ నుంచి ఒక్క చెట్టు వేయాల. మనకు తెలిసినట్లే కొన్ని చెట్లు వేశారు, అవి నుడా నుంచి వేయించాం. నుడా నుంచి 2 సార్లు మాత్రమే వేయించాం. పాపం సారు 15 రోజులు ఏమి కసరత్తు చేశాడు, ఇన్ని పేపర్లు పెట్టాడు, ఒక్కో పేపర్ తిప్పాడు. నాకు ఏమి నా గాడి ఒక గజిట్ ఒకటి చూపించాను మీకు అందరికీ చూపి గజిట్ శంకర్ ద్వారా చంద్రశేఖర్ సార్కి పంపిస్తా. మా శంకర్ ద్వారా గజిట్ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ గజిట్. ఇది నేను నీకు సెక్షన్స్తో పాటు చెప్పా, యాక్ట్తో పాటు చెప్పా, ప్రతి పనికి చెప్పా. నేను మీలాగా డబల్ పీజీలు చదవలా, పిహెచ్డీలు చేయలా, ఉన్నత చదువులు చదవలా, రాజకీయాన్ని చదివా. దయచేసి ఈసారి నుంచి ఇటువంటి మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే రండి, మీకు ఏదైనా డౌట్ వచ్చింది కదా. నెల్లూరు జిల్లా సంఘంలో సంగమేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల నందిసేవ ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా స్వామి అమ్మవార్ల నందిసేవ వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ద్వారం గుండా నందివాహనంపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కర్పూరాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పడమటిపాలెం గ్రామస్తులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.
నెల్లూరులో విశ్వసాయి స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్లే క్లాస్, ఎల్కేజీ, యూకేజీ చిన్నారుల విద్యా ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రసంగాలతో తమ ప్రతిభను ప్రదర్శించారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లో విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈరోజు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్లే క్లాస్, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు వివిధ విద్యా ప్రదర్శనలు, నైతిక విలువలపై కార్యక్రమాలు, ప్రసంగాలతో తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల విద్యా ప్రగతితో పాటు వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు నైతిక విలువలు ప్రతిబింబించాయి. పిల్లల అభివృద్ధిని చూసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు తదుపరి దశగా 1వ తరగతిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వారికి గ్రాడ్యుయేషన్ అందించి వారి భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి మా మేనేజ్మెంట్ అయిన చైర్మన్ జి సత్యనారాయణ, డైరెక్టర్లు జి కృష్ణమోహన్ శివసంకేత్, డిఎస్ రఘురాం, ప్రిన్సిపల్ కె రమ్యలీల పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చిరస్మరణీయంగా మార్చిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ విశ్వసాయి మేనేజ్మెంట్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. One to fifth basic education foundation strong గా ఉండాలి. In fact, we are so happy. Pre-primary, primary teachers, Nissi madam and the team, they are doing excellent work for all-round development of the child. So, congratulations to all the staff members first. Let us appreciate them. అన్ని రకాలుగా మేము చూస్తున్నాం. ఆ ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, కల్చరల్ యాక్టివిటీ, డ్యాన్స్, దే ఆర్ డూయింగ్ దే బెస్ట్. ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ యూ ఆల్సో. మమ్మల్ని నమ్మి తీసుకొచ్చారు. అండ్ ఐ ప్రామిస్ యూ యాజ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఆఫ్ ఇట్, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తాము. మేము చేయగల ద బెస్ట్ మేము చేస్తాం. చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడైనా ఉండొచ్చు. ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత ఈవీఎస్ ఉంటుంది, లాంగ్వేజ్ ఉంటాయి, మ్యాథ్స్ ఉంటుంది, సోషల్ సైన్స్కి అయితే ఈవీఎస్ ఉంటుంది. ప్రకాశం జిల్లా ఉలవపాడులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ సిహెచ్ బాలసుబ్రహ్మణ్య ఆధ్వర్యంలో పోలీసులు ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులు, డ్రగ్స్, గంజాయి, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టామని డీఎస్పీ తెలిపారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కందుకూరు నియోజకవర్గం డీఎస్పీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఉలవపాడు పోలీసుల ఆధ్వర్యంలో హైస్కూల్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీలలో కందుకూరు డీఎస్పీ సిహెచ్ బాలసుబ్రహ్మణ్యం, సిఐ ఎస్కే అన్వర్ బాషా, ఉలవపాడు ఎస్ఐ జి సుబ్బారావు అధికారుల పర్యవేక్షణలో పోలీస్ సిబ్బందితో నివాస ప్రాంతాలను చుట్టుముట్టి పత్రాలు లేని వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులు, డ్రగ్స్, గంజాయి వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి దృశ్య తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తప్పుడు చిరునామాతో ఉంటున్న వారిని, పాత నేరస్తులను గుర్తించడం, అక్రమ మద్యం, నాటు తుపాకులు స్వాధీనం చేసుకోవడం ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. గంజాయి వద్దు, జీవితమే ముద్దు. జీవితమే ముద్దు. గంజాయి వద్దు, 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 జీవితమే ముద్దు. ఆ ఏరియాలో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ ఆ ఏరియాలో ఎలాంటి గంజాకి సంబంధించి గంజా ఉండకూడదు, అలాగే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారి ఆదేశాల మీద ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అనేది నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటిని చెక్ చేయటం, అలాగే అక్కడ బ్యాడ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళ ఇళ్లను కూడా చెక్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 37 మోటార్ సైకిల్స్ సీజ్ చేయడం జరిగింది. డాక్యుమెంట్స్ లేనటువంటి 37 మోటార్ సైకిల్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే వాటి అన్ని దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చెక్ చేయడం, అలాగే వాటికి సంబంధించి ఏమీ లేకపోతే వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం, వాళ్ళతో మాట్లాడటం, అలాగే వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది.
అక్కడ ఆ ఏరియాలో లేకపోతే ఊళ్ళో ఎక్కడ గంజాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా దానిని ప్రజలు పోలీసుకి తెలియజేసినట్లయితే వాటి మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. నెల్లూరు హరినాథపురంలోని బ్రహ్మేశ్వర ఆలయంలో నూతన రాజగోపుర శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి నేతృత్వంలో వేదమూర్తులు విశేష హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు నగరంలోని స్థానిక హరినాథపురం బలరాం నగర్లో గల శ్రీ వరసిద్ధి వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయంలో నూతన రాజగోపుర శిఖర ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా ఆదివారం వేదమూర్తులు విశేష హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వామివారి దివ్య ఆశీస్సులతో వారి ఆస్థాన సిద్ధాంతి శ్రీ విజయ సుబ్రహ్మణ్య స్వామి నూతన శిఖరాలపై కలశ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించగా, కంచి కామకోటి పీఠం ఆస్థాన సిద్ధాంతి శ్రీ సుభగానంద స్వామివారు మహాకుంభాభిషేక మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గాడేపల్లి ప్రశాంత్ శర్మ నేతృత్వంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రిత్వీకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య కలశ ప్రతిష్టాపన మహాకుంభాభిషేక ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి నేతృత్వంలో గత 3 రోజులుగా నూతన రాజగోపుర శిఖర కలశ ప్రతిష్టాపన కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ వరసిద్ధి వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలశ ప్రతిష్టాపన మహోత్సవానికి విచ్చేసిన శివయ్య భక్తులకు పేరుపేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ గోపుర శిఖర ప్రతిష్టలో పాలుపంచుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. కంచి పీఠాధిపతులు శంకర భగవత్పాదులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామివారి ఆశీస్సులతో గత 3 రోజులుగా నూతన శిఖరాల ఏర్పాటుకు సంబంధించిన ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఆగమ వైభవ రత్న శైవాగమ పండిట్ బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి, అలాగే ఆలయ ప్రధాన అర్చకులు గాడేపల్లి ప్రశాంత్ శర్మ, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వేదమూర్తుల నేతృత్వంలో శాస్త్రోక్తంగా పూజలు, గ్రామోత్సవాలు, శాంతి హోమాలు, వాస్తు పూజలు, నూతన కలశాలకు ప్రత్యేక అభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. శనివారం కంచిపీఠ సిద్ధాంతి శ్రీ విజయ సుబ్రహ్మణ్య సిద్ధాంతి చేతుల మీదుగా కలశ ప్రతిష్టాపన, అలాగే గుహ ఆనంద పరంపర గురువులు సుభగానందనాథ మహాస్వామివారి చేతుల మీదుగా మహాకుంభాభిషేకం నిర్వహించడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇంత వైభవంగా జరిగిన ఈ ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు, సహకరించిన దాతలకు, మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. పురంలో వెలసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయంలో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి రాజగోపుర కలశ శిఖర ప్రతిష్ట పూజలు ఆరంభమయ్యి 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కలశాలు స్థాపించడం జరిగింది. కంచి స్వాములు వారు వచ్చి వారి చేతుల మీదుగా శ్రీచక్రము మరియు కంచి పీఠాధిపతులు వారి ఉత్తరాధికారి తరఫున ఆశీస్సులతో ఆ స్వాములు వారు వచ్చి ఆంధ్రప్రదేశ్ కంచి పీఠం తరఫున ఆంధ్రప్రదేశ్కి, ఏపీకి అధిపతిగా ఉన్న స్వాముల వారిని పంపించి ఈరోజు వారి ద్వారా శ్రీచక్రము మరియు ఆ స్వామివారి పంపించిన అన్నివి కూడా కలశాల కింద అమర్చి భక్తులందరూ తెచ్చిన నవధాన్యాలు, నవరత్నాలు, నవధాన్యాలు అన్నిటికీ కూడా వాటి కింద అమర్చి కలశాలు స్థాపించడం జరిగింది. పీఠాధిపతులు సుబ్రహ్మణ్య స్వాముల వారి చేతుల మీదుగా కుంభాభిషేక మహోత్సవం జరుగుతుంది. ఈ పూజలన్నీ కూడా
నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి గారి చేతుల మీదుగా ఈ కుంభాభిషేకం పూజలన్నీ కూడా ఇప్పుడు దాకా జరిగినాయి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని సిఐ నిత్యబాబు సూచించారు. లయన్స్ క్లబ్ వారి సహకారంతో విద్యార్థులతో కలిసి చిత్తూరులో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కమిటీ భాగస్వామ్యంతో విద్యార్థులచే ట్రాఫిక్ కూడలిలో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఏ నిత్యబాబు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ వాహనదారులు తమ ప్రాణాలతో పాటు కుటుంబ భద్రతను సైతం ఆలోచించి వాహనాలు నడపాలని సూచించారు. Hey Revant! One minute వస్తే చాలు. చిత్తూరు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మా చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీ సంస్థ తరఫున మేమందరూ వివిధ కాలేజీ స్టూడెంట్స్ ని లైక్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్, నేషనల్ సర్వీస్ ప్రోగ్రామ్ ఇంతకుముందు ఉండింది ఎన్ఎస్ఎస్ కాలేజెస్ లో, అదేలాగా కాలేజీ స్టూడెంట్స్ ను ఎండార్స్ చేసుకుని వాళ్ళందరికీ చిత్తూరు పట్టణం అభివృద్ధి కోసమని కొద్దిగా వాళ్ళ వంతు పార్టిసిపేషన్ ఉండాలని చెప్పి మేము ఆలోచించి కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాము. దానిలో భాగంగా ముఖ్యమైన ప్రోగ్రాము ఈ ట్రాఫిక్ గురించి. ట్రాఫిక్ సమస్యలు మన ఇండియాలో ఎంత ఉన్నాయని తెలుసు. సో వాళ్ళకి స్టార్టింగ్ లెవెల్ ట్రాఫిక్ గురించి అవగాహన ఉంటే బాగుంటుందని చెప్పి గత 3 వారాలుగా మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకొని సీఏ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ టీం అందరూ. ఈ రోజు ప్రాక్టికల్ గా వాళ్ళకి ఫీల్డ్ పైన వస్తే కొంచెం మంచి ఇది ఉంటుందని చెప్పి ఈరోజు తీసుకొచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నాం. నెల్లూరు జిల్లా సంఘంలో సంగమేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల రథోత్సవం రమణీయంగా సాగింది. భక్తుల హరహర మహాదేవ నామస్మరణలతో పురవేదులు మారుమోగాయి. నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా సంగమేశ్వర స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పరిమళ పుష్పాలతో అలంకరించి రథం మీద కొలువుదీర్చారు. అనంతరం గ్రామ పురవీధుల్లో భక్తుల హరహర మహాదేవ నామాల మధ్య రథోత్సవం వైభవంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. రథం ముందు భక్తులు టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రథోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సంఘం ఆత్మకూరు సీఐలు శ్రీనివాసరెడ్డి, గంగాధర్, సంఘం సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ రథోత్సవానికి కోటు దయాకర్ రెడ్డి, కోటు కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేటలో ఇంటర్ బాలిక హత్య కేసులో మరో ట్విస్ట్ సంచలనంగా మారింది. నిందితుడి తల్లి మీడియా ముందుకు వచ్చింది. నా కొడుకు అమాయకుడని, ఇంతటి ఘోరానికి పాల్పడి ఉండడని తాను అనుకోవడం లేదన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేట ఇంటర్ బాలిక హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. నిందితుడు వెంకటేష్ తల్లి సుజాత మీడియా ముందుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ, నా కొడుకుకు కీర్తనకు మధ్య ప్రేమ సంబంధాలున్నట్లు నాకు తెలియదని తెలిపారు. తన కుమారుడి జేబులో ఒక లెటర్ దొరికిందని, ఆ లెటర్ ద్వారా వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని అర్థమైందన్నారు.
నా కొడుకు కీర్తన వెంట తిరుగుతున్నట్లు బాలిక తల్లిదండ్రులకు తెలిసినా కూడా నాకెప్పుడూ చెప్పలేదన్నారు. హత్య జరిగిన రోజు బయటికెళ్లి కొద్దిసేపటికే నా కొడుకు ఇంటికి తిరిగొచ్చాడని, ఇంటికొచ్చాక నన్ను గుండెలకు హత్తుకుని ఏడ్చాడని తెలిపారు. నా ప్రేమ విషయంలో కీర్తన మోసం చేసిందని, అడగడానికి వెళితే కత్తి తీసుకుని గొంతు కోసుకుంటానని బెదిరించిందని వెంకటేష్ నాతో తెలిపాడని సుజాత అన్నారు. వెంకటేష్ వారించే ప్రయత్నంలో పెనుగులాట జరిగిందని, ఈ పెనుగులాటలో కీర్తన గొంతు తెగిందని, ఏమైందో తర్వాత తనకు తెలియదని భయంతో వచ్చేశానని చెప్పాడని ఆమె తెలిపారు. నా కొడుకు అమాయకుడు, ఇంతటి ఘోరం చేసుంటాడని నేననుకోవడం లేదన్నారు. చట్టపరంగా నా కొడుకుని శిక్షించండి, మరొక రకంగా శిక్షించొద్దన్నారు. మరొక రకంగా శిక్షించినట్లయితే నా కొడుకుతో పాటు నన్ను శిక్షించాలని సుజాత కోరారు. ఏం కావాలంటే ప్రభుత్వం గురించి కానీ, పోలీసుల గురించి కానీ, రాజకీయ నాయకుల గురించి కానీ ఆయనకి ఏదన్నా హాని కలుగుతుందేమో అనే భయం ఒకటి నాకు ఉంది సార్. నాకు ఒక బిడ్డ, వాడు అట్టటోడు కాదు అయినా జనానికి వాళ్ళకు లోకంలో అందరికీ తెలుసు వాడు ఎట్టటోడు అయింది. ఇప్పుడు అగ్రహారంలో అంటున్నారు కదా, ఆ జరిగిన ఊరు కూడా తెలుసు, వాడు నేను తెలుసు, వాళ్ళకు వాడు తెలుసు ఎటాటి పిల్లల్లో ఎటాటి అమ్మాయిమా అని నా బిడ్డకి ఏమి జరగకుండా కోర్టుకు ఆధారపరిచి కోర్టుకు వేయాలని అడుగుతాను. తప్పు చేసిండో లేదో నాకు కూడా అర్థం కాలేదు సార్. అది అంటే వాళ్ళ నాయన ఇద్దరికి చెప్పినాడు, ఆ పిల్ల పానం పోతాం ఇంకొక పిల్ల అని చెప్పింది, చేసినాడు అని చెప్పినాడు. ఆయన ఏడ్చినాడు, చెప్పినాడు ఇట్లా చనిపోయింది ఆ పాప, నన్ను ప్రేమించింది, ఆ అమ్మాయి నాకు మోసం చేసింది అన్నీ చెప్పేసింది సార్. వాడేమో తెలుదు సార్, తెలుదు సార్, తెలియదు మాత్రం నాకు తెలియదు. వాళ్ళ మా బంధువులే, వాళ్ళ తల్లిదండ్రికి తెలుసు. వాళ్ళ తల్లిదండ్రికి తెలిసినప్పుడు ఒకసారైనా నా దగ్గరకు వచ్చింది ఏం తెలిసిందని వాళ్ళకు, ఏమ్మా నీ కొడుకు ఇలా అంటున్నాడు, నీ కొడుకుని దండించుకొని వాళ్ళు చెప్పలేదు. రెండో సూరి మళ్ళా మీ పాప ఎవరితోనో ఫోన్లు చేస్తుంది, ఎవరితోనో ఫోటోలు పంపించండి అని వాళ్ళ నాయనతో ఏమో చెప్పిండంట. అప్పుడైనా నీ కొడుకు ఇటు వచ్చి చెప్తా ఉన్నాడు నా పిల్ల గురించి, నా పిల్ల ఎవరితో తిరుగుతాయేమి అని వాళ్ళతో అనే బదులు నాతో అంటే నేను ఈ పిల్లని నేను దండించుకునేదాన్ని చెప్పకుండానే వాళ్ళు లోపల పెట్టుకున్నారు. ఈడు నాకు గడక రానిలే, ఏదంటే బడికి పోయి వచ్చాడు అనేది నాకు. అమరావతిపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఎప్పటికీ అమరావతి ఆంధ్రుల రాజధానిగా ఉండదని ఎద్దేవా చేశారు. చిత్తూరులో జరిగిన మాలల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. చిత్తూరు నగరం అంబేద్కర్ భవన్లో ఆదివారం మాలల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ పాల్గొని ప్రసంగించారు. మాలలు, దళితులు ఐక్యంగా ఉంటే రాజకీయ ఉన్నత పదవులను సాధించొచ్చని హితవు పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి కేవలం చంద్రబాబు నాయుడు రాజధాని మాత్రమే అని, అది ఎప్పటికీ అమరావతి ఆంధ్రుల రాజధానిగా ఉండదని ఎద్దేవా చేశారు. ఎందరో ఎన్నో ప్రదేశాలకు రాజధానులను మార్చారన్న విషయాన్ని గుర్తుంచుకొని అందరికీ ఆమోదదాయకమైన ప్రదేశంలో రాజధాని నెలకొల్పాలని, ఎప్పటికైనా తిరుపతి రాజధానిగా అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి, చిత్తూరు జిల్లా బిడ్డ. చిత్తూరు జిల్లాలో పుట్టినటువంటి బిడ్డ చిత్తూరుకి ఏం చేశాడో లేదో నాకు తెలియదు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, కానీ ఒక పెద్ద పాపం చేశాడు చంద్రబాబు నాయుడు. దళితులను ఏబిసిడీలుగా విభజించారు. ఇది పాపం, దీన్ని నేను ఖండిస్తున్నా. అడుగుతున్నారు విద్యా సంస్థల్లో, ఇది పరిస్థితి ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో. దీన్ని నేను ఖండిస్తున్నాను. మరి క్రైస్తవులకు కూడా, దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ స్టేటస్ ఇప్పించేదానికి రాజ్యాంగ సవరణ చేసి తప్పనిసరిగా చింతామోహన్ గా దీన్ని నేను తీసుకుంటున్నాను. ఖచ్చితంగా దళిత క్రైస్తవులకు మరి ఎస్సీ స్టేటస్ వస్తుంది, వచ్చి తీరుతుంది 29లని తెలియజేస్తాను. బయటకు వచ్చినప్పుడు ఒక పెద్ద నాయకుడు ఉండేవాడు అనంతపురంలో, తరిమెల నాగిరెడ్డి గారు. తరిమెల నాగిరెడ్డి గారు చెప్పారు తిరుపతిని రాజధాని నగరం చేయమని. ఎన్జి రంగా గారు కూడా చెప్పారు. టీటీడీలో ఉద్యోగుల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన నిందితుడిని నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ముద్దాయి నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు టౌన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏఎస్పీ దీక్ష మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పోలీసులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా యువత పెడదారిన పడడం మానలేదు. నేరాలు తగ్గడం లేదు. శిక్షలకు భయపడడం లేదు. టీటీడీలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసి అధిక మొత్తంలో డబ్బు కాజేసి ఉడాయించిన ఉదంతం వెలుగు చూసింది. చెడు వ్యసనాలకు బానిసై జల్సా జీవితానికి అలవాటు పడి నగదు కోసం నిరుద్యోగ యువతను టార్గెట్ చేసుకున్న ముద్దాయి షేక్ హుస్సేన్ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. గతంలో నెల్లూరు టౌన్ పొదలకూరు రోడ్డు తెలుగు గంగా ఆఫీస్ సమీపాన నివాసం ఉంటూ మెడికల్ ఫీల్డ్లో పనిచేస్తున్న ముద్దాయి తన బావమరిది షేక్ షఫీతో కలిసి ఇరువురు చెడు వ్యసనాలు, జల్సా జీవితానికి అలవాటు పడి గత 1 సంవత్సర కాలంగా నెల్లూరు టౌన్లోని వివిధ ప్రాంతాల నిరుద్యోగ యువతను టార్గెట్ చేసుకుని వారికి టీటీడీ బోర్డు నందు ఉద్యోగాలిప్పిస్తామని మాయమాటలు చెప్పి సుమారు 15 మంది బాధితుల నుంచి సుమారు 48 లక్షల నగదును కాజేశారు. వీరి చేతిలో మోసపోయిన బాధితులు ఇచ్చిన రిపోర్టుపై నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం పోలీసులు ప్రారంభించారు. సాంకేతికత, ప్రత్యేక నిఘా ద్వారా ముద్దాయి కూపీలాగి కేసును ఛేదించిన పోలీసులు ముద్దాయి అరెస్టు, సుమారు 25,20,000 రూపాయలను బాధితుల నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. మాకు 10 days ముందు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 15 persons నుంచి ఫిర్యాదులు వచ్చింది. ఇది డీటెయిల్స్ చెప్తాను. వారికి టీటీడీ పేరుతో ఉద్యోగం లెటర్ వచ్చాయి. ఉద్యోగం కోసం ప్రతి మంది 5 lakhs చెల్లించమని వారిని అడిగారు. సో వారికి జాబ్ చేయడానికి 5 lakhs, almost 3-4, somebody gave 3 lakhs, somebody gave 4. సో ఇచ్చారు. తర్వాత వారు జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉద్యోగం లేదు. అప్పుడు అది ఒక జాబ్ స్కామ్, జాబ్ ఫ్రాడ్ జరిగింది, అందరికీ తెలిసింది. ఆ తర్వాత వారు పోలీసుకి ఫిర్యాదు ఇచ్చారు. మేము వెంటనే 2 టీమ్స్ ఏర్పాటు చేశాము. One team was led by CCS and one team was led by Vidaipalam Sub-Inspector Naveen under supervision of SHO Vidaipalam. Job letter lo fake TTD board chairman signature pettara. So kabatti we have registered case under cheating and criminal conspiracy and forgery of signatures for gain and already case namodu chesamu. తమిళనాడుకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వెల్మురుగన్ బాబు అలియాస్ పల్సర్ బాబును సూలూరుపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 11 లక్షల సొత్తు, స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ షాప్లో ఇటీవల కళ్లల్లో కారం పొడి చల్లి 112 గ్రాముల బంగారు గొలుసును దోచుకెళ్లిన కేసును సూలూరుపేట పోలీసులు విజయవంతంగా ఛేదించారు. తమిళనాడుకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వెల్మురుగన్ బాబు అలియాస్ పల్సర్ బాబును అరెస్టు చేసి అతని వద్ద నుండి 14 లక్షల విలువైన సొత్తు, నేరానికి వాడిన స్కూటీని రికవరీ చేశారు. ఈ మేరకు ఎస్పీ సుబ్బరాయుడు నిందితుడిని మీడియా ఎదుట హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిందితుడు గత 10 ఏళ్లుగా తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో 24 కేసులలో 16 రాబరీ, 7 దొంగతనాలు, 1 హత్యాయత్నం కేసులో నిందితుడన్నారు. కేసును ఛేదించిన పోలీసుల్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సూలూరుపేట పోలీస్ స్టేషన్ లిమిట్లో సూలూరుపేటలో ఒక నగల యజమాని ఉన్నప్పుడు నగలు కొనడానికి వెళ్ళే వ్యక్తిగా వెళ్ళి అతన్ని దృష్టి మరల్చి దాదాపు 12 చైన్లు, 112 గ్రాముల వర్త్ ఆఫ్ గోల్డ్, దాదాపు 12 లక్షల విలువ గల గోల్డ్ని తీసుకొని మోటార్ సైకిల్లో పారిపోవడం జరిగింది. అతని కళ్ళల్లో కారం కొట్టాడు. జోబులో ఉన్న కారాన్ని ఆ వ్యక్తిపై కొట్టి పారిపోయాడు. సో ఇమీడియట్గా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ డిఎస్పీ నాయుడుపేట మరియు సూలూరుపేట ఇన్స్పెక్టర్, వాకాడు ఇన్స్పెక్టర్ వాళ్ళ మొత్తం టీం అందరూ కలిసి సెపరేట్ టీమ్స్గా ఫామ్ అయి ఉన్న టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి అన్ని ఆధారాలతో ఒక వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఆయన పేరు పల్సర్ బాబు. ఈయన యాక్చువల్గా ఆల్మోస్ట్ 25 కేసెస్లో ఇప్పటివరకు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఈ కేసుతో 25 కేసెస్. ఇతను ఈ బంగారాన్ని తీసుకెళ్ళి దాదాపు కేరళ వరకు తీసుకెళ్ళి అక్కడ
ఈ బంగారాన్ని కుదువబెట్టడం జరిగింది. ఇదంతా కూడా అతన్ని గుర్తించి అతన్ని మళ్ళీ అదుపులో తీసుకొని నగలన్నీ రికవరీ చేసి కంప్లీట్గా పోయిన వ్యక్తికి అప్పగించడంలో ప్రధాన పాత్ర పోషించిన అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ, మరి సూళ్ళూరుపేట ఇన్స్పెక్టర్ వాళ్ళ బృందాన్ని అభినందిస్తూ, ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి చాలా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి తప్పకుండా అన్నింటినీ సేకరించి అతనికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ కేసెస్ అన్నీ కూడా ఒక సమ్మప్ చేస్తూ పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ పర్వతరెడ్డిపై మాజీ మేయర్ రూప్ కుమార్ సంచలన కామెంట్స్. మంత్రి అవినీతిని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్. కాజీపేటలో ఇంటర్ బాలిక హత్య కేసులో మరో ట్విస్ట్. మీడియా ముందుకొచ్చిన నిందితుడి తల్లి తన కొడుకు అమాయకుడంటూ వ్యాఖ్య. అమరావతిపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు. ఎప్పటికీ అమరావతి ఆంధ్రుల రాజధానిగా ఉండదని ఎద్దేవా. టీటీడీలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం. నిందితుణ్ణి అరెస్టు చేసిన నెల్లూరు పోలీసులు. 25.20 లక్షలు స్వాధీనం. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూ ఉండండి N3 టీవీ.